నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. మనం చిన్నప్పుడు పెద్దలు చెప్పే కథలు సాధారణంగా అనగనగా ఒక యువరాజు అని మొదలవుతూ ఉంటాయి. ఇది కూడా అలాంటి కథే. అయితే ఇది కాస్త భిన్నమైంది. ఈ యువరాజు అంతా బాగుంటే ఇప్పటికీ రాజు అయ్యేవాడేమో, కానీ అతడి జీవితం అనుకోని మలుపు తిరిగింది. రోడ్డు ప్రమాదం అతడిని జీవోత్సవం చేసింది. సాధారణంగా కోమాలోకి వెళ్తే కొన్ని సంవత్సరాలలో కోలుకుంటారు, లేదా అలానే ప్రాణాలు కోల్పోతారు. తిరిగి మన లోకంలోకి వస్తారు అనే ఆశతో కుటుంబ సభ్యులు, బంధువులు సేవలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పుకుంటున్న యువరాజుకు కూడా అలానే సేవలు చేస్తున్నారు. కానీ అది ఏడాది, రెండేళ్లుగా కాదు, 20 ఏళ్లుగా మంచానికే. ప్రిన్స్ అల్ వాలిదీ బిన్ ఖాలిద్ బిన్ తలాల్ ఇది ఆ యువరాజు పేరు. 16 ఏళ్ల వయసులో ఉండగా ఆయన లండన్లో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అప్పటి నుంచి ఆసుపత్రి బెడ్కే పరిమితమయ్యారు. ఈ నెల 18న ఆయన 36వ ఏట అడుగుపెట్టారు. అంటే సగం జీవితకాలం పైగా మంచంలోనే గడిచింది. అల్ వాలిద్ బిన్ ఖాలిద్ బిన్ తలాల్ది ఏ దేశమో చెప్పలేదు కదా. ఆయన సౌదీ యువరాజు. ఆ దేశ రాజకుటుంబానికి చెందిన అల్ వాలిద్ బిన్ ఖాలిద్ బిన్ తలాల్ 2005లో లండన్లో కారు ప్రమాదానికి గురయ్యారు. తీవ్రంగా గాయపడడంతో కోమాలోకి వెళ్లారు. అప్పటి నుంచి ఆసుపత్రిలోనే ఉన్నారు. ప్రస్తుతం సౌదీ రాజధాని రియాద్లోని కింగ్ అబ్దుల్అజీజ్ మెడికల్ సెంటర్లో లైఫ్ సపోర్ట్ పై ఉన్నారు. అల్ వాలిద్ బిన్ ఖాలిద్ బిన్ తలాల్ 20 ఏళ్లుగా కోమాలోనే ఉండడంతో ఆయనను అందరూ స్లీపింగ్ ప్రిన్స్ అంటూ ఉంటారు. వాస్తవానికి సాధారణ స్థాయి వారైతే ఇన్ని సంవత్సరాలు ఆసుపత్రిలో ఉండడం కష్టమే. కానీ తలాల్ బాగా డబ్బున్న సౌదీ రాజు కుటుంబం కావడంతో ఆయన కోమాలో ఉన్నప్పటికీ అలానే చికిత్స అందిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తలాల్ కళ్ళు తెరిచి మళ్ళీ మన లోకంలోకి రావాలి అని ఆకాంక్షిద్దాం.